ఇది అవిసాకు అంటారు. ఈ అవిసాకుని మనం ఈరోజు తాళింపు చేసుకుంటామండి. ఇది నేను ముందు రోజు నైటే తీసుకొని వచ్చుకొని నీట్గా ఒలిచి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని నీట్గా క్లీన్ చేసుకునేసి దీన్ని మనం తాళింపు చేసుకుందామండి. మనం ఇందాక తీసుకున్న అవిసాకుని అయితే నీట్గా కడుక్కునేసామండి. 1-2 సార్లు కడుక్కునేసి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకునేసి ఇప్పుడు దీన్ని మనం ఉడకబెట్టుకుంటామండి. నీట్గా ఉడికేటప్పుడే అండి కొద్దిగా 1/4 స్పూను పసుపు, ఆకుకి సరిపడినంత ఉప్పు చూడండి నేను కొద్దిగా వేసాను. మళ్ళీ పోపులోకి కొద్దిగా వేస్తానండి. ఆకు ఉడికేటప్పుడే వేసుకోండి. ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వాటర్ లేకోకుండా వడగట్టుకుందామండి. వడగట్టే దాంట్లోకి వేసేసుకునేసి నీళ్ళంతా పొయ్యేంత వరకు కొద్దిగా బాగా ఇలాగే ఉంచేసుకుందాం కొద్దిసేపు. తర్వాత మనకు పోపుకి ఏమేమి కావాలో నేను చూపిస్తానండి. ఆకులో వాటర్ పోయేటప్పటికండి మనము దీంట్లోకి పౌడర్ తయారు చేసుకుంటామండి. నేనైతే 8 బుడ్డ మిరపకాయలండి. 8 మిరపకాయలు తీసుకున్నాను. కొద్దిగా తెల్లగడ్డలు అయితే కొద్దిగా తీసుకున్నానండి. 7-8 పాయలు తీసుకున్నాను. చిన్న కొబ్బరి ముక్క, 1/2 స్పూన్ అయితే జీలకర్ర. ఇది మనం మెత్తగా పేస్ట్ చేసుకుంటామండి. పౌడర్ చేసుకుందామండి. చూడండి మసాలా అయితే ఈ విధంగా వేసి పెట్టుకోవాలండి. చూడండి ఒక బాండల్ని తీసుకొని అది వెలిగించుకునేసి ఒక అరగంట ఇంచుమించు అరగంట వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాగిన తర్వాత చూడండి ఆయిల్ అయితే కాగిపోయింది. కొద్దిగా 1/2 స్పూన్ మినపప్పు, 1/4 స్పూన్ ఆవాలు వేసుకుందామండి. అవి బాగా ఏగనిద్దామండి. పోపు అయితే ఏగిపోయింది. మనం ముందుగా ఉడకబెట్టుకున్న అవిసాకుని ఇట్లా వేసేసుకుందామండి. వేసేసుకునేసి ఇప్పుడు బాగా కలబెట్టుకుందాము. అవిసాకుని అంటే కలబెట్టేటప్పుడు అంటే కొద్దిగా ఇలా కొడతా చేసామంటే మనకు అవిసాకు అనేది బాగా సన్నగా వచ్చేస్తుంది. అంటే చాలామంది అవిసాకును ఉడకబెట్టుకోకుండా ఇట్లా తిరగమాతలోనే పోపులోనే దాన్ని వాడ్చి చేస్తారంటే, కానీ రబ్బర్ లాగా ఉంటుంది. అది కొద్దిగా టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుందండి. కొద్దిగా నసురుగా రబ్బర్ లాగా ఉంటుందండి. అవిసాకు వరకు మాత్రం ఉడకబెట్టుకొని చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడంటే ఈ తాళింపులోకి మనము 3/4% ఉడికిన కందిపప్పు అనేది మెత్తగా ఉడికిపోకూడదు, అంటే కొద్దిగా పప్పుగానే ఉండాలి. ఇలా ఉడకబెట్టుకున్న పప్పుని మనం ఇప్పుడు ఈ తాళింపులో వేసేసుకుందామండి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలబెట్టుకుందాము. ఇప్పుడు మనం అవిసాకుకి మాత్రమే మనం ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పప్పుకి ఈ దీంట్లో వేసిన మసాలా కారంకి ఇది సరిపడా ఉప్పు వేసుకుంటామండి. చూడండి ఒక చిన్న స్పూన్తో అయితే 1 స్పూన్ ఉంటుందండి. అవిసాకులో కానీ మొత్తం వాటర్ అయితే అంత ఏం పోవు కాబట్టి ఉప్పు ఆకుకి బాగానే పట్టుకుంటుందండి. అవిసాకులో నీళ్ళు అయితే మనకి ఎక్కువ ఏం పోలేదు, కొద్దిగానే వేస్ట్ అయ్యాయి అంతేను. ఇది ఇప్పుడు మనం బాగా వాడుకుందాం. చూడండి ఇదైతే బాగా ఏగిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ కారపొడిని అనేది వేసేసుకుంటామంటే మనం ముందుగా తీసుకున్న తెల్లగడ్డ కారము. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకునేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. చూడండి తెల్లగడ్డ కారంలో కూడా బాగా యాగనిచ్చేసామండి. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. నీట్గా ఏగిపోయింది. కారం తెల్లగడ్డ పచ్చి వాసన కానీ పోయిందండి. ఇప్పుడు మనం దీన్ని బౌల్లో తీసేసుకుందామండి. చూడండి తాళింపు ఎంత సన్నగా ఆకు బాగా మనం కొట్టేటప్పుడు గింటెతో సన్నగా వచ్చేసిందంటే, ఇలా నేను చేసిన ఈ పద్ధతి మీలో ఎంతమందికి, నేను చేసిన విధానం ఎంతమందికి నచ్చింది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.